ఉద్యోగులు ఏదైనా ఆస్తుల్ని కొనే ముందు లేకుంటే అమ్మే ముందు ప్రభుత్వం నుంచి ముందుగా అనుమతి తీసుకోవాలంటే సాధారణ పరిస్థితుల్లో అటువంటి అనుమతి ఏమీ అవసరం లేదు. వాళ్ళు కేవలం ముందస్తు సమాచారం మాత్రమే ప్రభుత్వానికి ఇవ్వాలి. అది ఆస్తి కొంటున్నా అమ్ముతున్నా సరే. కానీ కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు అనుమతి తీసుకోవాలి. అవేంటంటే ఆ ఆస్తులు అమ్మేవాళ్ళు లేకుంటే కొనేవాళ్ళు వీళ్ళ ప్రభుత్వ విభాగాలతో ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు అనుమతి తీసుకోవాలి. అట్లే కాకుండా ఆయా డిపార్ట్మెంట్లో వాళ్ళకంటే కింది స్థాయి పనిచేసే వ్యక్తులతో వీళ్ళు లావాదేవీలు జరుగుతున్నప్పుడు కూడా ఇటువంటి అనుమతి తీసుకోవాలి. ఇటువంటి నిబంధన ఎందుకు పెట్టారంటే ఈ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు వాళ్ళు తమ అధికారాన్ని ఏమైనా దుర్వినియోగం చేస్తున్నారు లేదో పై అధికారులు ఎగ్జామిన్ చేయడానికి మాత్రమే ఈ నిబంధన పెట్టారు. ఈ నిబంధనలు ఉల్లంఘించి ఆస్తులు కొన్నా అమ్మినా డిసిప్లినరీ యాక్షన్స్ ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ నిబంధనలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి, పబ్లిక్ సెక్టర్ ఉద్యోగులందరికీ కూడా వర్తిస్తాయి.